ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సునందాని. ఈరోజు వచ్చేసి దుర్గమ్మ టెంపుల్కి వెళ్తున్నామండి మనము. అంటే మెట్ల పూజ చేయడానికి అనమాట. ఇది శ్రావణ మాసం కదా, ఎవ్రీ ఇయర్ శ్రావణ మాసం ఏదో ఒక రోజు నాకు కుదిరినప్పుడు అనమాట, నాకు మా వారికి కుదిరినప్పుడు వెళ్తామన్నమాట. ఇప్పుడు వచ్చేసి టైము చూసారా, 6:40 అయ్యిందనమాట. 6:40, 6:45 అవుతుంది అనమాట. ఇప్పుడు మేము మార్నింగ్ 5 కల్లా బయలుదేరదాము, అంటే 5:30 కల్లా అనుకున్నాము. ఈ టైం అయింది, ఏం చేద్దాం, తప్పదు కదండి. రెడీ అవటము బాబుతో కొంచెం కష్టమైపోయింది. వాడిని లెగవమన్నా నిద్ర లేవలేదనమాట. క్లౌడ్ ఎలా ఉండిద్దో చూడాలండి. ఈరోజు వచ్చేసేమో థర్స్డే అనమాట. సండే వెళ్తే బాగా రష్గా ఉంటారు అన్న ఉద్దేశంతో సండే కాకుండా ఈరోజు వెళ్దాం అనుకున్నాము. మళ్ళీ ఫ్రైడే అయినా అంతే కదా, ఎవ్రీ ఇయర్ అంతేనండి. మేమిద్దరం మాకు వీలైన దాన్ని బట్టి మేము చూసుకొని వెళ్తామన్నమాట. శ్రావణ మాసంలో ఖచ్చితంగా అక్కడ ఎటు టైం పట్టిద్ది మనకి. ఇంకోటి వచ్చేసి చాలామంది వస్తారండి మోకాల మీద నడిచే వాళ్ళని చెప్పి కర్పూరం బిళ్ళలు ప్రతి అదే గడప మీద మెట్ల మీద కర్పూరం వెలిగించుకుంటా అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మొక్కు ఉంటుంది అనమాట. నేనేమో పసుపు కుంకుమ పెడతానండి. చూపిస్తాను, వీలైనంత వరకే అయితే తీస్తాను వీడియో. లోపలికి ఫోన్ అనేది అలా ఉండదు కాబట్టి అక్కడ ఇచ్చేయాలి కదండి. అక్కడ వరకు అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఆ తర్వాత వచ్చాక చూద్దాం అసలు ఏం చేస్తాను ఈరోజు అనేది నాకు తెలియదు కదా, చూద్దాము. ఓకేనా, స్టార్ట్ అయ్యామండి. ఇవి మొక్కలు తీసుకున్నాను అనమాట. ఇదొకటి, అక్కడ 2 ఉన్నాయి కదా, అవి నాటాలి అంటే బాగున్నాయి అని చెప్పి తీసుకున్నాను అనమాట. నర్సరీకి వెళ్తే ఇంకా బైక్ మీద స్టార్ట్ అయ్యామండి. ఎండ లేకుండా తప్పించుకొని వెళ్దాము అనుకుంటే కొంచెం ఆ రోజు క్లైమేట్ బాగుందండి. అంటే సన్ను ఎక్కువ లేడనమాట. కొంచెం మబ్బులు అయ్యి పట్టి క్లైమేట్ అనేది బాగుందండి. ఇది మాకు హౌస్కి దగ్గరలో ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. అది వచ్చేసి శివాలయం అండి. ఇక్కడ మేము ఉండే ఏరియాలో మంచిగా ఉంటుందండి. నేను ఎవ్రీ ఇయర్ ఈ శివాలయానికే వెళ్తానన్నమాట. కార్తీక మాసంలో ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా దానికే వెళ్తామండి. అంటారు కదా ప్రశాంతంగా ఉంటుంది అని. ఏ టెంపుల్లో అయినా ఇక్కడ మాకు ఇది బాగా నచ్చిద్దండి. చాలా పీస్ఫుల్గా హ్యాపీగా ఉంటుందన్నమాట వెళ్ళినప్పుడు. ఇంకా రోడ్లన్నీ అంత లేరనమాట, ఎక్కువ క్లౌడ్ లేరు రోడ్డు మీద. బాగుంది, సరదాగా మాట్లాడుకుంటూ వెళ్ళామన్నమాట. ఇది ఐడియా ఉండే ఉంటుంది కదండి, అంబేద్కర్ పీడబ్ల్యూడి గ్రౌండ్లో అంబేద్కర్ స్టాచ్యూ పెట్టారనమాట, అదండి. ఇంకా సరే అని వీడియో తీశాను. అంత టైం ఉండదండి, ఏదో బిజీ 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 అన్నట్టు. లేదంటే సరదాగా వెళ్ళటానికి బయటకు బాగుంటుంది. కానీ ఏదన్నా ఫ్రీ టైం దొరికితే పడుకుందామా ఇంట్లో ఉందామా అన్నట్లే ఉంటుంది. ఇది మెయిన్గా మేము వెళ్తాం కాబట్టి ఖచ్చితంగా అట్లా అనమాట. ఇది వచ్చేసామండి, మనము టెంపుల్కి దగ్గరలో ఉన్నాము. ఇక్కడ అది వినాయక స్వామి టెంపుల్ అండి. ఇదిగోండి అమ్మవారి ఇంద్రకీలాద్రి వచ్చేసామన్నమాట. అది ఓం అని ఉంది కదా, ఇక్కడ అంతా గ్రీనరీగా ఉందని చెప్పి తీశాను. ఇంకా బైక్ అది పార్కింగ్ చేసేసుకొని వెళ్తున్నాం అన్నమాట. వచ్చినప్పుడల్లా అండి ఎప్పటికప్పుడు ఏదో ఒకటి మారుతానే ఉంది టెంపుల్ దగ్గర, కొత్తగా అనిపిస్తుంది అనమాట. అదే అక్కడ ఎటో కడుతున్నారు, అరే అనిపించింది. అంటే ఏదో ఒకటి అనమాట, రీమోడల్ చేస్తూనే ఉంటున్నారు టెంపుల్ని, బాగా అనిపించింది. అంటే మన భక్తులకి ఇబ్బంది కలగకుండా ఉండటానికే కదా వాళ్ళైనా చేసేది. అది బాగా అనిపించింది అనమాట. ఏం చేస్తున్నారో అర్థం కాలేదు కానీ ఏదో కడుతున్నారు, అదైతే అర్థమైంది. ఇంకా వెళ్ళామండి. వెళ్ళి ఇదిగోండి ఇక్కడ స్టార్టింగ్ అనమాట మెట్టు. ఇక్కడ ఇంకా మళ్ళీ పూజ అన్నీ చేసుకోవాలి కదా గౌరమ్మని. కిందంతా వాటర్ ఉందండి, లేదంటే చక్కగా కూర్చొని చేసుకుంటే ఇంకా
మంచిగా ప్రశాంతంగా ఉండేది. ఇక్కడ మనం గౌరమ్మని చేసుకొని ఇంకంతా పసుపు కుంకుమ అంతా పెట్టుకొని పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టి మొదటి గడప నుంచి స్టార్ట్ చేసుకుంటానండి. ఇంకా బాక్స్ వచ్చేసి 2 ఉంటుంది అన్నట్టు తీసుకున్నా అండి. లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. కాకపోతే లాస్ట్ ఇయర్ వచ్చేసి నేను వేరే బాక్స్, ఇది కనిపించలేదని వేరే బాక్స్లో చేశానమాట. ఈ ఇయర్ ఇది తీసాను. చక్కగా కడిగి ఒక దగ్గర పెట్టేసుకుంటే ఎవ్రీ ఇయర్ అదే తీసుకెళ్ళొచ్చండి. అంటే 2 ప్లేట్లు పట్టుకొని నాకు అంటే ఇంకొకరు హెల్ప్ ఉంటే బాగుంటుంది. మా వారు చేస్తానన్నా ఏమోనండి, మా పెళ్ళైన కాడ నుంచి నేనే ఒక్కదాన్నే పసుపు కుంకుమ పెడతాను, నువ్వు వద్దు అనేదాన్ని. ఇంకా అలానే అలవాటు అయిపోయింది. కొంచెం నాకు ఓపిక తగ్గింది, ఇంకా నేను చెయ్యలేనేమో అనుకున్నప్పుడు మా వారి హెల్ప్ కానీ మా బాబు హెల్ప్ కానీ తీసుకుంటాను. ఇప్పుడు కూడా మా బాబు కొంచెం హెల్ప్ చేశాడండి నాకు. కాకపోతే నాకు కొంచెం అంటే లేట్ అయిపోతుంది అనమాట. తను హెల్ప్ చేయటం వల్ల నాకు లేట్ అవుతుంది. దానికని ఇంకా తను వద్దని చెప్పాను. గౌరమ్మని చేసుకొని పసుపు కుంకుమ అక్షంతలతో పూజ చేసుకుంటానండి. ఇప్పుడు వస్త్రం తయారు చేస్తున్నాను అనమాట. తాంబూలం పెట్టేసి అంటే సరిపిండి వడపప్పు ప్రసాదంగా తీసుకెళ్తానండి. ఒక బెల్లం ముక్క అది ప్రసాదం పెట్టేసుకొని తాంబూలం పెట్టి దీపారాధన చేసుకుంటానండి. కర్పూరం వెలిగించుకొని అంటే సాంబ్రాణి కడ్డీలు వెలిగించి మొత్తం మనం ఇంట్లో ఎలా అయితే పూజ చేసుకుంటామో అలానే అక్కడ కూడా చేసుకొని కొబ్బరికాయ అనేది కొట్టి హారతి అనేది ఇస్తానండి. ఆ బ్యాగ్లో మనకు కావాల్సినవన్నీ ముందే పెట్టేసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి వినాయక స్వామి ఉంటాడండి ఎంట్రన్స్లో, మెట్ల దారి దగ్గర. ఇంకెక్కడ నేను తీయలేదండి. అంటే మా వారు తీయలేదు, నేను చెప్పలేదు తీయమని. ఎందుకంటే మళ్ళీ ఎండ వస్తుందేమో అన్న ఉద్దేశము. కొంచెం ఎండలో ఇబ్బందిగా ఉంటుంది కదండి అని చెప్పి నేను అంటే స్పీడ్గా పూజ చేసేసుకొని దర్శనం చేసేసుకొని వెళ్ళిపోదాము దాంట్లోనే ఉన్నాను అనమాట. ఎందుకంటే నేను మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి మ్యారేజ్కి అటెండ్ అవ్వాలి. అది వీడియో అయితే తీయలేదండి నేను. మా ఊరు అనమాట, మా ఊరు దగ్గర మ్యారేజ్కి వెళ్ళాలి. అందుకని మళ్ళీ ఇబ్బందిగా ఉంటుంది కదా, బాగా స్ట్రెయిన్ అయిపోతాను అన్న ఉద్దేశంతో నేనేం చెప్పలేదండి. ఇట్లా అదిగో తనేమో ఇంకా విసిగిస్తూ ఉన్నాడు, నేను పెడతాను అని చెప్పి. ఇంకా కొన్నిటికైతే పెట్టించానండి. ఆ తర్వాత వద్దని చెప్తే ఇంకా ఆగిపోయాడు. ఈ శ్రావణ మాసానికి కూడా నేను కంప్లీట్ చేసుకున్నానండి. అంటే ఎవ్రీ ఇయర్ మనం అనుకున్నది చేస్తే హ్యాపీగా ఉండొచ్చండి. లేదంటే మళ్ళీ పెండింగ్ పడిపోద్ది అనమాట. ఇంకా లాస్ట్కి వచ్చాక మన హడావుడి పడే కంటే కుదిరినప్పుడు వెళ్ళిపోతామన్నమాట మేము టెంపుల్కి. ఎప్పుడు వెళ్ళేది వేరు, ఇంకా శ్రావణ మాసం అంటే ఇట్లా మెట్ల పూజ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వెళ్తానన్నమాట. అన్నీ చూసుకోవాలి కదండి, కుదరాలి, మా వారికి కుదరాలి, నాకు కుదరాలి, ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి దానికి తగ్గట్టు ప్రిపేర్ అవుతామన్నమాట. ఇక్కడి నుంచి వ్యూ చూపిస్తున్నారండి. తనే అండి మొత్తం వీడియో అంతా తీసింది, మా వారే అనమాట. బ్రిడ్జి కనిపిస్తుందా అండి? కృష్ణానది కూడా కనిపిస్తుందండి. ఇది వచ్చేసి 7 అంతస్తులు కట్టారు కదా భవనం లాగా టెంపుల్కి, అదనమాట. మామూలుగా అయితే ఎప్పుడు అన్నప్రసాదం కూడా తీసుకొని వస్తామండి భోంచేసి. ఈసారి ఇంకా అదే మ్యారేజ్కి వెళ్ళాలి కదా అన్నట్లు మేము ఇంకా వచ్చేసామన్నమాట. ఇంకలా బొట్లు పెట్టుకుంటూ వచ్చేసానండి. పసుపు పూసేసి గడపకి. కాకపోతే ఎక్కువ జనం లేరండి, అంటే తక్కువ ఉన్నారు. మేము ఎప్పుడు వెళ్ళే దాని మీద చాలా తక్కువ ఉన్నారన్నమాట. గడప పూజ చేసే వాళ్ళు కూడా ఒక 7-8 మంది ఉండొచ్చు. అంటే
పూజించేవాళ్ళు అనమాట. ఇంకా ఫ్యామిలీ వస్తే అట్లా పసుపు ఒకళ్ళు కుంకుమ ఒకళ్ళు అలా పెట్టుకుంటా అట్లా వెళ్తారు కదా. అట్లా తక్కువే ఉన్నారు. లేదంటే వాళ్ళు ఉంటారు కదండి, స్వీపర్స్ ఉంటారు కదా, ఇలా మనం బుట్లు పెట్టేటప్పుడు వాళ్ళు వచ్చి కడిగేస్తూ ఉంటారనమాట, జారుద్ది అన్న ఉద్దేశంతో. ఇది వచ్చేసి గోపురం అండి, పైనుంచి వ్యూ అనమాట, కొండ మీద నుంచి. తర్వాత క్యూలో వెళ్ళామండి. అంటే ఇది ఫోను అక్కడ పైన పెట్టేద్దామన్న ఉద్దేశంతో మేము పైకి తీసుకొని వచ్చామన్నమాట. పైన ఇంకా ఫోన్ ఇవ్వడానికి వెళ్ళాడనమాట. అప్పుడు ఆయన కొంచెం తీశాడు. ఇంకా మళ్ళీ నేను రిటర్న్లో అయితే ఏం తీయలేదండి. ఇవన్నీ షాపులు అవన్నీ అన్నమాట, కొండపైన అన్నమాట ఇదంతా. ఇంకా సెల్ ఫోను అక్కడ పెట్టేసి వచ్చిన తర్వాత ఇంకా ఏమీ వీడియో అనేది తీయలేదండి. మళ్ళీ కింద పెట్టేయటానికి ఎందుకులే పైన పెడదాము, కొంచెం వీడియో తీద్దాము అన్న ఉద్దేశంతో పైకే వచ్చేసాము. చూసారా కృష్ణానది ఎలా ఉందో, మంచిగా ఉంది. కొండలు అంతా వ్యూ చాలా బాగుండిద్దండి వెళ్తే మనకి. ఇంత కింద నుంచి తీసాను కదండి, అదే పైన అన్నమాట. అంత రష్గా అయితే ఏం లేరండి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే బాగా రష్గా ఉన్నారనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే కనుక. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.